మీరు వెళ్ళి రండి పిన్ని, బాబుకి ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను ఉండిపోతాను అని కౌశికి అంటే మినిస్టర్ గారు అదే పనిగా వచ్చి మనల్ని అందరినీ రమ్మని పిలిస్తే నువ్వు రాకపోతే ఎలా కౌశికి అని వైజయంతి అంటుంది. అందుకే కదా వదిన కొన్ని రోజులు సీఈఓ బాధ్యతలు యువరాజ్కి అప్పజెప్పమంటే మీరు అప్పజెప్పలేదు అని నిషి అంటుంది. పర్వాలేదులే అమ్మా కౌశికి, ఒకరోజు సురేష్ ఏదో ఒక విధంగా చూసుకుంటాడు, నువ్వు సురేష్కి అప్పచెప్పిరా అని సుధాకర్ అంటాడు. అది కాదు బాబాయ్, సురేష్కి చూసుకోవటం సరిగ్గా చేత కాదు కదా అని కౌశిక్ అంటే, ఒకరోజు జాగ్రత్తగా చూసుకోమని జాగ్రత్తలు చెప్పిరా, ఏం పర్వాలేదులే అని సుధాకర్ అనడంతో అలాగేనని కౌశికి లోపలికి వెళ్తుంది. సరే మామయ్య గారు, మేము స్కూల్ వరకు వెళ్ళొస్తాం అని ధాత్రి అంటుంది. అదేంటమ్మా జగదాత్రి, మీరు రావాలి కదా అని సుధాకర్ అంటే, అయినా కూడా మన ఫ్యామిలీని మాత్రమే రమ్మని చెప్పారు మావయ్య, వీళ్ళు మన ఫ్యామిలీ కాదు అని నిషి అంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, వీళ్ళు కూడా మన ఫ్యామిలీనే అని సుధాకర్ అంటే, లేదు వీళ్ళు మన ఫ్యామిలీ కాదు, నువ్వు అది అర్థం చేసుకోవాలి అని యువరాజు అరుస్తూ ఉంటాడు. ఎందుకులేండి మావయ్య గొడవ, మేము వెళ్ళొస్తాము స్కూల్కే అని ధాత్రి అంటే, ఏంటే మేమేదో గొడవ చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, ఏంటి జగదాత్రి కేదార్ మీరు కూడా మాతో పాటే వస్తున్నారు, అందరం కలిసే వెళ్ళాలి అని కౌశికి అంటే, అదేంటి వదిన, నిన్న మినిస్టర్ గారి ముందర నా తమ్ముడు లాంటి వాడు అని చెప్పారు, ఇప్పుడు అక్కడేం చెప్తారు, నలుగురిలో పరువు తీస్తారా ఏంటి అని నిషి అంటే, అవునమ్మి తమ్ముడు అని చెప్తావా ఏంటి అని వైజయంతి అంటుంది. ఎందుకు నిషి ప్రతి దానిలో కూడా నెగిటివిటీ చూస్తూ ఉంటావు, మీ అక్కని చెప్దాము అంతే కదా అని కౌశికి అంటుంది. అది కాదు వదిన, మాకు కూడా పని ఉందిలే అని ధాత్రి చెప్తుంటే, ఇంకేం మాట్లాడకు రండి వెళ్దాం అని కౌశికి ధాత్రి వాళ్ళని తీసుకొని బయటికి వెళ్తుంది. ఇదేందమ్మి ఎప్పుడు వీళ్ళ గొడవ అని వైజయంతి మండిపడుతూ ఉంటుంది. తాయారు విక్కీ ఇద్దరు ఇంటి దగ్గర కారు దిగగానే మినిస్టర్ జిందాబాద్ అంటూ జేజేలు పలుకుతూ ఉంటారు. ప్రమాణ స్వీకారం ఎలా జరిగిందమ్మా అని కార్యకర్తలు అడుగుతూ ఉంటే, బాగా జరిగింది, కౌశికి వాళ్ళని పార్టీకి ఇంటికి కూడా పిలిచాను, కాసేపట్లో వస్తారు అని తాయారు చెప్తుంది. అమ్మ, ఆ కౌశికి వాళ్ళు ఇంటికి వస్తేనే కదా జేడీ కేడీలకు కూడా మనమేంటో చూపించేది అని విక్కీ అంటే, అవును మనమేంటో చూపిద్దాం అని తాయారు అంటుంది. అప్పుడే సాధు నాయక్ అక్కడికి వచ్చి, కంగ్రాచులేషన్స్ మినిస్టర్ గారు అని బొకే ఇవ్వటంతో, ఏంటయ్యా సాధు నువ్వు మాత్రమే ఉన్నావు, ఆ జేడీ కేడీలు ఎక్కడ, పర్సనల్గా ఇన్వైట్ చేశాను కదా అని తాయారు అంటే, పర్సనల్గా లీవ్ పెట్టింది అని సాధు నాయక్ అంటాడు. ఓ అవునా, నేను పర్సనల్గా పిలిచినా లీవ్ పెట్టిందా, సరేలే నాకు ఇంకో పని ఉందిలే అని తాయారు అంటుంది. ధాత్రి వాళ్ళందరూ తాయారి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. మనం పర్సనల్గా లీవ్ పెట్టామని సాధు నాయక్ సార్ తాయారికి చెప్పారంట, అంతేకాదు జగదాత్రి కేదార్లుగా మనల్ని కూడా ఇన్వైట్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది ధాత్రి అని కేదార్ అంటే, అవును చూసుకుందాం అని ధాత్రి అంటుంది. తాయారు మెడలో పూలమాల వేసి వైజయంతి వాళ్ళందరూ విషెస్ చెప్తూ ఉంటారు. మీరలా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం గుర్తొచ్చింది అని వైజయంతి అంటుంది. త్వరలో మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు కదా అని తాయారు ఒకతన్ని పిలిచి వీళ్ళనందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. వీళ్ళది చాలా మంచి కుటుంబం, మీరే ఈ వైజయంతి గారికి ఎమ్మెల్యే సీటు రావటానికి మాట్లాడాలి అని. వీళ్ళ కుటుంబం ఎంత మంచిదంటే, అదిగో ఆ ఎమ్మె జగదాత్రి కేదారు వాళ్ళిద్దరూ కూడా ఎవరో కూడా వీళ్ళకి సరిగ్గా తెలీదు, అంటే వీళ్ళకి దూరం బంధువులు అనుకోండి. ఆ ఎమ్మె వాళ్ళమ్మ పోలీస్ డిపార్ట్మెంట్ని మోసం చేసి చచ్చిపోయింది. ఆ ఎబ్బికేమో తండ్రి ఎవరో కూడా తెలీదు, కానీ అలాంటి అనామకులను కూడా వీళ్ళు ఇంట్లో పెట్టుకొని వీళ్ళు పోషిస్తున్నారంటే వీళ్ళ కుటుంబం ఎంత మంచి కుటుంబమో అర్థం చేసుకోండి అని తాయారు ధాత్రి కేదార్ తలదించుకునేలా మాట్లాడుతూ ఉంటారు. అసలు కేదార్ వాళ్ళమ్మ తండ్రి ఎవరో చెప్పి చచ్చిపోయి ఉంటే బాగుండేది అని యువరాజు ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇలాంటి అనామకులని ఇంట్లో పెట్టుకోవటం అవసరమా అని నేను మా అత్తయ్య గారితో అంటే, అవన్నీ పట్టించుకోకూడదు, మనం బాగా చూసుకోవాలని మా అత్తయ్య గారు చెప్పారు తెలుసా అని నిషి అంటుంది. చూడండి మినిస్టర్ గారు, మా ఆయనకి తండ్రి ఎవరో తెలీదని మీకెవరు చెప్పారు, మా ఆయనకి తండ్రి ఎవరో తెలుసు అని ధాత్రి చెప్తుంది. ఏం అత్తయ్య గారు నిజమే కదా, ఎవరో చెప్పమంటావా అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఇది అందరి ముందు నిజం బయట పెట్టేలా ఉంది అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నిషి, ఇప్పటి వరకు చాలా మాట్లాడావు కదా, మరి చెప్తారా, నేనే చెప్పమంటావా అని ధాత్రి అంటుంటే, వీళ్ళని అని యువరాజు ముందుకు వస్తూ ఉంటే, ధాత్రి ప్లీజ్ అని కౌశికి బతింలాడుతూ ఉంటుంది. మొదలు పెట్టింది వీళ్ళే వదిన, నేనైతే ఊరుకోను అని ధాత్రి అంటుంది. ఏంటి నాన్న ఎవరో తెలుసా అని అతను అడగటంతో, అంటే నాన్న ఎవరో తెలుసు, ఎక్కడ ఉన్నారో తెలీదు, అందుకే వీళ్ళు అలా మాట్లాడారు అని కౌశికి సరిదేస్తుంది.
తర్వాత మినిస్టర్, "ఏంటి వైజయంతి, అందరిలో మిమ్మల్ని హైలైట్ చేయాలని చూస్తే మీరు అలా సైలెంట్ అయిపోయారేంటి?" అని మినిస్టర్ అడగటంతో, "అది కాదు తాయారు గారు, ఆ జగదాత్రి నిజం బయట పెట్టేసిందనుకో, అప్పుడు మా ఆయనే ఆ కేదార్ తండ్రి అన్న నిజం బయట పడిపోతుంది కదా అని, అందుకే నేను సైలెంట్ అయిపోయాను" అని వైజయంతి అంటుంది. "అవును, ఆ జగదాత్రి గురించి మీరు తక్కువ అంచనా వేయకండి. అది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, చెప్పినా చెప్పేస్తుంది. అందుకే మేం కూడా సైలెంట్ అయిపోయాం" అని నిషి, యువరాజ్ చెప్తారు. "సరేలేండి, మీరు వెళ్ళి పార్టీలో ఉండండి, నేను కేక్ ఏర్పాట్లు చూస్తాను" అని తాయారు అంటుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత విక్కీ తాయారు దగ్గరికి వచ్చి, "అమ్మ, ఏంటమ్మా ఇప్పుడు ప్లాన్?" అని అడగటంతో, "ఆ జగదాత్రి వల్ల అమ్మ దగ్గర నాకు సంబంధించిన ఒక డైరీ ఉంది. అందులో నా కేస్ డీటెయిల్స్ మాత్రమే కాకుండా సీఎంకి సంబంధించిన కేస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డైరీ కనుక నా చేతికి వచ్చిందంటే సీఎంని కూడా ఒక ఆట ఆడించచ్చు" అని తాయారు చెప్పటంతో, "అయితే ఆ జగదాత్రిని బంధించేసి బెదిరించి మనం డైరీ లాక్కుందాం" అని విక్కీ అంటే, "ఆ జగదాత్రి బెదురు మనిషి కాదని నాకు విషయం తెలిసొచ్చింది. ముందు మాటలతో అడిగి చూద్దాము, లొంగకపోతే అప్పుడు చేతలతో చూపిద్దాము" అని తాయారు అంటోంది. తర్వాత దాత్రి కేదార్కి రమ్య కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "మేడం, మేము ఆ బాడీ పక్కన చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటే ఒక మొబైల్ దొరికింది మేడం. అందులో ఒక ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోని మీకు పంపిస్తున్నాను చూడండి" అని చెప్పడంతో వెంటనే ఓపెన్ చేసి చూస్తుంది. అందులో రాజు ఫోటో ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఆ శవం రాజుదే అన్నమాట అని దాత్రి కేదార్ అంటారు. "మేడం, అంతేకాదు, లాస్ట్ కాల్ సురేష్ గారికి వెళ్ళింది. నేను స్టార్ట్ అవుతున్నాను అన్న మెసేజ్ కూడా సురేష్ గారి దగ్గర నుంచి వచ్చింది" అని రమ్య చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి బావ మెడకి మర్డర్ కేసు చుట్టుకునేలా ఉందే, బావని అరెస్ట్ చేయాల్సి వస్తుంది దాత్రి అని కేదార్ అంటే, "న్యాయం ముందు ఎవరైనా ఒకరే, అయినా కూడా అసలు ఏం జరిగిందో మనం మొత్తం వివరం తెలుసుకోవాలి" అని, "అన్నయ్య అలాంటి పని చేయరు కదా" అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మొత్తం కూడా దాత్రి కేదార్ సాధునాయక్కి వివరిస్తారు. కానీ సురేష్ని మాత్రం అరెస్ట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే మర్డర్ చేసే అవకాశం, మోటివ్ మొత్తం కూడా సురేష్కి ఉంది కదా అని సాధునాయక్ అనడంతో, "కానీ సురేష్ అన్నయ్య ఎందుకు ఫోన్ కాల్ మాట్లాడాడు, ఎందుకు స్టార్ట్ అవుతున్నానని మెసేజ్ చేశారో మేము మొత్తం వివరాలు తెలుసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్. దయచేసి మాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి. అమాయకుల్ని అరెస్ట్ చేయకూడదు, శిక్ష పడకూడదు కదా" అని దాత్రి అనడంతో, "సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక్కరోజు సమయం ఇస్తున్నాను. అప్పటికి మీరు ఏ వివరాలు రాబట్టలేకపోతే సురేష్ని మాత్రం అరెస్ట్ చేసి తీరాల్సిందే" అని సాధునాయక్ అంటే, "అలాగే సార్, ఈ కేసుని మేం చూసుకుంటాం" అని దాత్రి కేదార్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ నిషి, కౌశికి వాళ్ళందరూ ఉంటారు. "ఏంటి మళ్ళీ కేసు గీసు అని మాట్లాడుతున్నారు, దేని గురించి?" అని అందరూ నిలదీస్తూ ఉంటారు. "అబ్బే, అలాంటిదేం లేదు వదినా" అని దాత్రి అంటుంటే, "లేదు, వీళ్ళు మళ్ళీ ఏదో పరువు తీసే పనే చేస్తున్నారు" అని నిషి, వైజయంతి, యువరాజు మండిపడుతూ ఉంటారు. "మీ ఇంటి పరువు కాపాడడానికే వీళ్ళు చూస్తున్నారు. రాజు ఉన్నాడు కదా, అదే ఆ DNA రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇచ్చినవాడు. అతను చనిపోయాడు, మర్డర్ చేయబడ్డాడు. లాస్ట్ కాల్ సురేష్ దగ్గర నుంచే వెళ్ళింది. ఎటు తిరిగి సురేష్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందంటే వీళ్ళు నన్ను సమయం అడుగుతున్నారు. మీ ఇంటి పరువు కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు" అని సాధునాయక్ చెప్తాడు. "ఏంటి, మా ఆయన అలాంటి పని చేయడు, సురేష్ చాలా మంచివాడు" అని కౌశికి చెప్తుంటే, "అయినా కూడా ఏందమ్మి ఇదంతా కూడా, ఎప్పుడు ఈ సురేష్ ఇంట్లో అడుగు పెడితే మనకు పరువు పోయే పనే చేస్తుంటారు. నాకు ఎమ్మెల్యే సీటు రాకూడదనే సురేష్ ఇలాంటి పని చేశాడా" అని వైజయంతి అంటే, "అత్తయ్య గారు, అన్నయ్య ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు, అలా మాట్లాడకండి" అని దాత్రి అంటుంది. "చూడక్క, బావ కనుక ఇలాంటి పని చేసి ఉంటే, అది కనుక నిరూపితమైతే నువ్వు బావని వదులుకోవాల్సిందే" అని యువరాజ్ అంటే, "అవునని వైజయంతి అంటుంది. "నీకు సురేష్ కావాలా, మేం కావాలో తేల్చుకో అమ్మి" అంటూ లోపలికి వెళ్తారు. "వదిన, మనకు గడువు ఇచ్చారు, ఈ లోపల మనం నిరూపించుకుందాం, నువ్వేమీ కంగారు పడకు" అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది.